వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దోసకాయ ముడిబద్దల కర్రీ అంటండి. నా పెళ్ళైన కొత్తలో అయితే నాకైతే ఇది పెట్టారండి. మాదైతే వైజాగ్, మా హస్బెండ్ వాళ్ళదైతే గుంటూరు అనమాట. వాళ్ళకైతే ఇదే స్పెషల్ అంట. వాళ్ళకి ఏవైనా ఫంక్షన్స్ అయినా సరే ఈ కర్రీని అయితే కంపల్సరీగా పెడతారంట. ముడిబద్దలు అంటారంట. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఏం లేదండి, మనం దోసకాయలని ముందుగా కడిగి పెట్టుకొని అందులో విత్తనాలన్నీ తీసి ఒక మొక్కలుగా కడిగి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో ఏంటంటే చట్నీ అనేది చేసుకోవాలన్నమాట. చట్నీ చేసి అందులో మొత్తం కలిపేయాలి. కలిపేసి ఇంకో దాంట్లో మనమైతే తిరగమాత పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా చాలాసార్లు అయితే చేసుకొని తిన్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉండే పని లేకుండా సింపుల్గా అయితే అయిపోతుందండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి.